ఇక రాష్ట్రాన్ని నాశనం చేయడానికి చీడ పురుగుల్లా పట్టుకున్నటువంటి వ్యక్తి వైఎస్ జగన్ అని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తీవ్రస్థాయిలో కూడా విమర్శలు చేశారు. ఇక కూటమి సర్కారు ఎక్కడ స్థిరపడిపోతోందో అన్న భయంతోనే జగన్ అలా మాట్లాడుతున్నారు. ఇక పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కార్యక్రమంలో భాగంగా ఆయన పాల్గొన్నారు. అర్హులైనటువంటి దివ్యాంగులకు వృద్ధులకు పెన్షన్లు పంపిణీ చేశారు. తన జీతం మొత్తాన్ని కూడా పెన్షన్ రూపంలో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అందజేశారు. టైంలో రంగనాథ్ గారు నాన్నగారు కూడా ఎంపీ చేయడం జరిగింది. అలాగే మరి బోస్ గారు కూడా అత్యున్నత స్థాయి ఇక్కడ ఎంతోమందికి పేదవాళ్ళకి వైద్యం చేశారు. నేను గౌరవంగా భావిస్తాము. సో ఇది సారేలాగే మాకు కూడా గవర్నమెంట్ లేకపోతే పెన్షన్లు ఇవ్వరని, కానీ వాళ్ళ మర్యాద కోసం వెళ్ళి ఇంటింటికి వెళ్ళి కూటమి నాయకులు, ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేలు, శాసనసభ్యులు అందరూ కూడా వారికి పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని అధికారులతో పాటుగా ఇవాళ రాష్ట్రం అంతా చేపడుతున్న విషయం మీరు చూస్తూ ఉన్నారు. కులాలని మతాలని రెచ్చగొట్టడం, చేసిన అభివృద్ధిని వంకరదారిలో చూపించడం జగన్మోహన్ రెడ్డి వెన్నతో పెట్టినవి. ఎందుకంటే అతని సొంత టీవీలు, సొంత ఛానల్స్, తండ్రి యొక్క అధికారాన్ని అడ్డం పెట్టుకుని లక్షల కోట్లు సంపాదించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆయన జైలుకి వెళ్తాం, అభియోగం చేయడం అనేది చట్టం చూసుకుంటుంది. ఆయన ఈడీకి 40,000 కోట్ల రూపాయలు అటాచ్ చేసిన డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయో జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి రాష్ట్రానికి. ఏదైతే రాజకీయ నాయకులు దోచుకున్న డబ్బులన్నీ కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకుని పేద ప్రజలు పంచాలన్నది నా అభిప్రాయం. ఇలాంటి క్రిమినల్స్ అందరినీ కూడా రాజకీయాల్లోకి రాణిస్తే రాబోయే రోజుల్లో రాష్ట్రం శూన్యం అవుతుందనే విషయాన్ని మళ్ళీ నేను తెలియజేస్తా ఉన్నా.